వెల్కమ్ టు వైఫై టీవీ. బిగ్ బాస్లోకి డబుల్ ధమాకా ఎంట్రీ. యాభై రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 2 మళ్ళీ వేడెక్కింది. జనరల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆల్రెడీ ఎలిమినేషన్ అయిన శ్యామలను మళ్ళీ హౌస్లోకి ఆహ్వానించారు. హౌస్లో ఆహ్వానం వచ్చినప్పుడు శ్యామల ఏమనుకుంటుందో ఆమె మాటల్లోనే విందాం. ఇప్పుడు అందరి గురించి నాకు తెలుసుగా, బయట ఎవరి గురించి ఏమేమి మాట్లాడుకుంటున్నారో అన్నీ తెలుసు. నాకు ఎవరి గురించి ఎవరున్నారో అన్నీ తెలుసు. వెళ్ళగానే అడుగుతారు నాకు తెలిసి అందరూ, ఏమైంది బయట ఏమనుకుంటున్నారు, షో ఎలా నడుస్తుంది, అది ఇది జనరల్ టాక్ ఏంటి అన్నీ అడుగుతారు. నేను అందరికీ చాలా పాజిటివ్గానే చెప్దాం అనుకుంటున్నా. బికాస్ వాళ్ళు ఇంకా ఆడాలి కాబట్టి ముందు. బట్ మేబీ నేను వాళ్ళని చూసే పర్సెప్షన్ మారుతుందేమో. ఇదివరకు ఒకళ్ళ మీద నాకు ఒక ఒపీనియన్ ఉంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి చూసి వెళ్తాను కాబట్టి మేబీ ఆ ఒపీనియన్ చేంజ్ అవుతుందేమో. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే అది శ్యామల తన తప్పు లేకుండా ఎలిమినేషన్ అయింది కాబట్టి తనకు ఇవ్వచ్చు అనుకున్నారు. ఇకపోతే రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి నూతన్ నాయుడు పిలిచేసరికి థియేటర్లో హీరోకి ఎంట్రీ ఇచ్చే రెస్పాన్స్ వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. అంటే డబుల్ ధమాకాతో బిగ్ బాస్ ఓ షాకింగ్ ఎంట్రీలను ఇచ్చినట్లు అయింది. నూతన్ నాయుడు నేను వెళ్తున్నానని ఫేస్బుక్ లైవ్లో చెప్పాడు. ఇంకా అతను రీఎంట్రీ గురించి తను ఏం చెప్పాడో అతని మాటల్లోనే విందాం. ఇన్ని విషయాలు తెలిసిన నన్ను లోనకు పంపించి ఖాళీగా కూర్చోబెడతాడు అనుకుంటున్నారా? బిగ్ బాస్ కూర్చోబెట్టడు. నా గేమ్ ప్లే చేసుకొని ఇస్తాడు అనుకుంటున్నారా? నాతో గేమ్ ఆడేస్తాడు, నన్ను ఆడించేస్తాడు, ఆట ఆడేస్తాడు నాతో. సో వాటిల్లో నుంచి నేను బయటకు రావాలంటే మానసికంగా చాలా ఉన్నతంగా ఆలోచించగలగాలి. స్నేహం గురించి ఆలోచించాలి, ధర్మం గురించి ఆలోచించాలి, గేమ్ గురించి ఆలోచించాలి. ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఉండాల్సి వస్తుంది. అలాంటి స్థితుల్ని ఎదుర్కోవడానికి భగవంతుడు దైవబలం ఇస్తాడని గట్టిగా నమ్ముతున్నాను. ఆ బలంతో, కౌశలార్మి బలగంతో నేను సక్సెస్ఫుల్గా నా ధర్మాన్ని నిర్వర్తించగలనని భావిస్తున్నాను సార్. ఇది బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్. కానీ విని ఎరిగిన రీతిలో హౌస్లో నుండి వెళ్ళిపోయిన కంటెస్టెంట్లను మళ్ళీ హౌస్లోకి ఆహ్వానించడం కొందరికి నచ్చకపోయినా ఇది బిగ్ బాస్ షో. ఇక్కడ ఏదైనా జరగవచ్చు కాబట్టి జరిగింది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.